ప్లాస్టిక్ వాడకం మామూలైపోయింది. తినే ప్లేట్లు, తాగే టీ అంతా ప్లాస్టిక్ వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్ వాడడం పర్యావరణానికే హాని కాదు, వాడిన వారి ఆరోగ్యాన్ని గుల్ల చేస్తుంది. ఇందూరుపల్లెలో నో ప్లాస్టిక్ ఉద్యమం స్టార్ట్ అయింది. గ్రామంలోని చాయ్ హోటళ్లలో స్టీల్ గ్లాసులను ఉపయోగించాలని తీర్మానాలు చేస్తున్నారు. తీర్మానాలు ఉల్లంఘిస్తే ఫైన్లు వేస్తున్నారు. ప్లాస్టిక్ వాడకంతో వచ్చే వ్యాధులపై అవగాహన కల్పిస్తూ పూర్తిగా నిషేధించాలని శుభశంకం పూరించారు. గ్రామాల్లో ప్లాస్టిక్ వాడటం తగ్గించి స్టీల్ వస్తువుల వినియోగం పెంచేందుకు కొన్ని గ్రామాల్లో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారు. శుభకార్యాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. వాటి స్థానంలో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రిస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. కొన్ని గ్రామ పంచాయతీలు ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తుండగా మరికొన్ని ప్లాస్టిక్ నిషేధిస్తూ తీర్మానాలు చేస్తున్నాయి. ప్లాస్టిక్ ను విరివిగా వాడడంతో రోగాల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు, గ్రామ అభివృద్ధి కమిటీలు సైతం పంచాయతీ తీర్మానాలకు సై అంటున్నాయి. సిద్దిపేట మున్సిపాలిటీలో పురుడు పోసుకున్న స్టీల్ బ్యాంక్ స్ఫూర్తితో ఇందూరు గ్రామాల్లో సైతం స్టీల్ బ్యాంకుల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. చాలా కేసులు క్యాన్సర్ బారిన పడి మా ఊర్లో కూడా చాలామంది 3-4 చనిపోవడం జరిగింది. దానికి కారణం ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వాడడం వల్లనే క్యాన్సర్ వస్తుందనేటువంటి ఒక నిర్ధారణ జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని నిషేధించాలనేటువంటిది మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామ పరిపాలన కమిటీ గ్రామస్తులందరూ కూడా ఒక చోట సమావేశమై అందరు కలిసి ఈ నిషేధాన్ని చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. 5,000 జుర్మానా తీస్తామని అందరం తీర్మానం చేసుకున్నాం. ప్లాస్టిక్ అసలే వాడద్దని ఇంటింటికి ఇవి 2 బ్యాగులు, గ్లాసులు, ప్లేట్లు అన్నీ ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ ప్లేట్లో భోజనం చేయడం, ప్లాస్టిక్ గ్లాసులో నీటిని, టీ తాగడం పల్లెల్లో నిషేధించారు. స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఫంక్షన్స్ లో ఉచితంగా స్టీల్ ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలకు సైతం వెనకాడటం లేదు. ప్లాస్టిక్ రహిత పల్లెలుగా తీర్చిదిద్దేందుకు పంచాయతీలు తీర్మానం చేస్తున్నాయి. ఇప్పటికే 20 పల్లెల్లో ప్లాస్టిక్ పై నిషేధం విధించారు. స్టీల్ బ్యాంక్ ఏర్పాట్లు చేసి పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఉచితంగా ప్లేట్లు అందిస్తున్నారు. హోటళ్లలో స్టీల్ గ్లాసులతో టీ అందివ్వాలని తీర్మానించారు. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం మాచర్ల గ్రామం పంచాయతీ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించింది. హోటళ్లలో ప్లాస్టిక్ టీ కప్పుల్లో టీ తాగడంపై ఆంక్షలు పెట్టింది. పంచాయతీ ఆధ్వర్యంలో ఉచితంగా స్టీల్ గ్లాసులు పంపిణీ చేశారు. ఇటు గ్రామంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లలో ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనం చేయడం, నీళ్లు తాగడాన్ని సైతం నిషేధించారు. ప్లాస్టిక్ ప్లేట్లు అమ్మకుండా కట్టడి చేశారు. ప్రత్యామ్నాయంగా గ్రామస్తులు 500 స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, ఇతర సామాగ్రిని కొని నిర్వహణ బాధ్యతను గ్రామైక్య మహిళా సంఘాలకు అప్పగించారు. శుభకార్యాలు, ఇతర వేడుకలకు స్టీల్ గ్లాసులు, ప్లేట్లు ఉచితంగా అందిస్తున్నారు. ప్లాస్టిక్ ప్లేట్లు వాడితే జరిమానాలు విధిస్తామని గ్రామ పెద్దలు చెబుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే 5,000 రూపాయల జరిమానా విధిస్తామంటున్నారు. ప్లాస్టిక్ వాడుతున్న వారి సమాచారం ఇచ్చేవారికి 1,000 రూపాయలు బహుమతి ఇస్తామని చెబుతున్నారు. ఇక నుండి ప్లాస్టిక్ పేపర్స్, ప్లేట్లు కానీ, గ్లాసులు కానీ వాడకం తగ్గించి స్టీల్ ప్లేట్లు, గ్లాసులు వాడితే బాగుంటుంది. ఈ చిన్న గ్రామాలలో సూచించిన మేరకు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి ప్రభుత్వం కూడా దీని మీద చర్య తీసుకొని అన్ని గ్రామాలలో ఈ ప్లాస్టిక్ నిషేధం అన్నది విధిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. మాచర్ల గ్రామంలో మొదలైన ఈ ప్లాస్టిక్ యుద్ధం జిల్లాల్లోని పిప్పి, చెంగల్, బింగల్, మోండోరా సహా 20 గ్రామాల్లో కొనసాగుతున్నాయి. ఇంకా చాలా పల్లెలు మచ్చర్ల బాటలో నడిచేందుకు ముందుకొస్తున్నాయి. ప్లాస్టిక్ వినియోగంతో ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధులు ప్రబలుతున్నాయని, అందుకే నిషేధించామని చెబుతున్నారు. ప్రభుత్వం ప్లాస్టిక్ పై నిషేధం విధించి పల్లెల్లో స్టీల్ బ్యాంకులో ఏర్పాటు చేస్తే కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.